వక్ఫ్ బిల్లు రావడం ఖాయం. ఈ వారంలో వస్తుంది. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు ప్రతి భారతీయుడు అప్రమత్తం కావాల్సినటువంటి సందర్భం. పెట్రోలు చల్లి ఉంచిన దేశద్రోహులతో జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు ప్రచారాలు చేస్తూ మోసం చేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వక్ఫ్ సవరణలు ఇప్పటికీ భారతదేశ చరిత్రలో 5 సార్లు జరిగినాయి. అది మొట్టమొదట 1913లో స్టార్ట్ అయితే 23లో ఒకసారి, 54లో ఒకసారి, తర్వాతన ఇంకొక 2 సార్లు, ఓవరాల్గా 5 సార్లు వక్ఫ్ సవరణలు జరిగినాయి. ఈ సవరణల్లో ఇప్పుడు ఎందుకు సవరించాల్సి వస్తోంది అంటే, కాంగ్రెస్ పార్టీ హిందూ ముస్లింల మధ్య విభజన రేఖ తీసుకురావడానికి, ఒక వర్గాన్ని ఇంకొక వర్గం మీద రెచ్చగొట్టడానికి కొన్ని పద్ధతులు చేసింది. ముస్లింలని బుజ్జగించి హిందువులని వేధించేటటువంటి విధంగా ముస్లింలను ప్రోత్సహించడం కోసం 2 కుట్రలు చేసింది. ఒకటి,